హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మామూలుగా సేవింగ్స్ అనేది ఎందుకు మీరు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. నేను ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానో ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక ఆయన ఉన్నారు, ఆయనకు వచ్చేసి ఇద్దరు కొడుకులు అనమాట. వాళ్ళ వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, ఆయనేమో ఫార్మర్ అనమాట. వాళ్ళిద్దరిని కొడుకుల్ని వచ్చేసి ఆయన ఫార్మింగ్ చేసుకుంటా అని వచ్చిన మనీతో ఇద్దరిని అయితే బాగా చదివించారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నిటినీ అప్పుగా తెచ్చో ఎలాగో వాళ్ళని కష్టపడి అయితే చదివించారు. అలాగే మదర్ వచ్చేసి ఇంట్లో అన్ని ఖర్చుల్ని తగ్గిస్తూ పిల్లల కోసం అయితే అన్ని తీసుకొని వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ అన్ని టైం టు టైం అయితే అన్ని చేసేవాళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఈ పిల్లలైతే చూసే పెరిగారు. ఈయనేమనుకున్నారంటే వాళ్ళ నాన్న, నేను ఇప్పుడు సంపాదించే ప్రతి రూపాయి నా పిల్లల కోసమే కదా, అన్ని వాళ్ళ కోసమే అని ప్రతి రూపాయిని ఆయన మొత్తంగా వాళ్ళ పిల్లల కోసం ఖర్చు చేసేవాళ్ళు. నా పిల్లలే కదా, నా పిల్లలే కదా అనేసి ఆయన పిల్లల్ని ఏ కష్టం లేకుండా అయితే పెంచారు. అయితే వీళ్ళింట్లో ఉండే కష్టాల గురించి వాళ్ళ కొడుకులకి తెలుసు. పెద్ద కొడుకేమో నేను ఫారిన్‌కి వెళ్ళి చదువుకోవాలని అనేసరికి ఆల్రెడీ ఈయనకి పొలం ఉంది కదా, ఈయన చేసుకునే పొలము. ఆ పొలాన్ని అయితే ఆయన తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బులతో పెద్ద కొడుకునైతే ఫారిన్‌కి పంపించారు. అలాగే చిన్న కొడుకు వచ్చేసి ఫారిన్‌కి కాకుండా ఇక్కడే అయితే చదువుకుంటూ ఉన్నారు. ఇద్దరికి అయితే మంచిగా జాబ్స్ అయితే వచ్చాయి. పెద్ద కొడుకేమో ఫారిన్‌లోనే సెటిల్ అయిపోయి అక్కడైతే సంపాదిస్తూ ఉన్నాడు. చిన్న కొడుకు కానైతే ఇండియాలోనే సెటిల్ అయ్యి ఇక్కడైతే మనీ సంపాదిస్తూ ఉన్నారు. ఇద్దరికి మంచిగానే జాబ్స్ అయితే వచ్చాయి. పెద్ద కొడుకేమో హ్యాపీగా ఫారిన్‌లో అయితే సెటిల్ అయిపోయాడు. అక్కడే ఇంక తల్లిదండ్రులకి ఫోన్ చేసేది ఇంకేం లేదు. వీళ్ళని అక్కడికి తీసుకెళ్లేది గానీ, లేదంటే ఆయన జాబ్ నుంచి వచ్చే మనీ ఇచ్చేది గానీ, ఇంక ఇవన్నీ అయితే ఏమీ లేదు. పెద్ద కొడుకుని చూసి చిన్న కొడుకు ఏం చేశాడు, ఇక్కడ ఇండియాలోనే ఉన్నా కానీ తల్లిదండ్రులని పట్టించుకునేది లేదు. మనీ అయితే ఇచ్చేలేదు. అలాగే ఆయన ఏం చేశారంటే, ఇలా ఆన్‌లైన్ గేమ్స్ అవి ఉంటాయి గదా, ఆ గేమ్స్‌కి అయితే బాగా అడిక్ట్ అయిపోయేసి, వచ్చిన సాలరీని మొత్తం అందులోనే పెట్టేసి, ఆయనకి ఇంకా వచ్చిన సాలరీ కూడా సరిపోవట్లేదనమాట. అంతలాగా ఆయన అప్పులు చేసి, అప్పుల్లో కూరుకుపోయి పేరెంట్స్‌ని చూసుకునేది లేదు. పెద్ద కొడుకేమో అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. చిన్న కొడుకేమో ఇక్కడ తల్లిదండ్రులని చూసేది లేదు. వాళ్ళకుండే పొలాన్ని ఏం చేశారు, తాకట్టు పెట్టున్నారు కదా, అది విడిపించుకోవాల్సింది ఎవరింకా? వీళ్ళిద్దరే కదా, తల్లిదండ్రులే కదా విడిపించుకోవాలి. పిల్లలు ఏమన్నా హెల్ప్ చేస్తారంటే వాళ్ళు చేసేది లేదు. వాళ్ళైతే ఏం చేశారు, నిచ్చెనెక్కేంత వరకు మాత్రం తల్లిదండ్రుల సపోర్ట్‌నైతే తీసుకున్నారు. నిచ్చెనెక్కేసిన తర్వాత తల్లిదండ్రులైతే అవసరం లేదు అనుకోని, వాళ్ళకి మనీ కానీ, లేదంటే ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగేది కూడా లేదు. ఇలాంటి స్టోరీస్ కానైతే చాలానే జరుగుతున్నాయి. రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా విన్న తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, ఆయన ఆ ఫాదరు చిన్నప్పటి నుంచి పిల్లల కోసం ఖర్చు చేసిన దాంట్లో మంత్లీ ఒక 1000 రూపీస్ ఈయన కోసం గాని పక్కన గాని పెట్టుకొనుంటే, ఆ 1000 రూపీస్‌ని గాని ఎందులో అయినా అంటే గోల్డ్‌లో గాని, లేదంటే ఆర్‌డి, ఎఫ్‌డి ఇలా చిన్న చిన్న వాటిల్లో గాని, పీపీఎఫ్ కానీ, ఇలాంటి వాటిల్లో ఆయన కోసం కానీ ఆయన నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, వీటిల్లో ఎందులో అయినా కానీ ఇన్వెస్ట్ చేసుకొని కనుంటే, ఆ పిల్లల్ని పెద్ద చేశాడు గదా! 25 ఇయర్స్. ఆ 25 ఇయర్స్‌లో ఆయనకి లంప్ అమౌంట్ ఆయన చేతిలో ఉండేది. ఇప్పుడు పిల్లల్ని అప్పు చేసి చదివించారు. ఎలాగో అప్పు చేశారు గదా, పిల్లల కోసం వచ్చిన డబ్బులు ఆయన కోసం ఆయన ఆలోచించి ఒక రూ. 1000 కానీ పక్కన కానీ పెట్టుకొనుంటే 25 ఇయర్స్‌లో కనైతే అది లంప్ అమౌంట్ వచ్చేది. ఒకళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. దీనికోసమే ఇలాంటివి అందరికీ జరుగుతాయనైతే కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు అంత బాధ్యతగా అప్పు చేసి వాళ్ళ పిల్లలు కోరుకున్నవన్నీ ఇచ్చి వాళ్ళని ఫారిన్ పంపించో, లేదంటే ఇండియాలోనే ఉంచో అంత కష్టపడి చదివించినప్పుడు, ఆ కష్టాన్ని చూసిన పిల్లలు ఆ పేరెంట్స్‌కి ఎంత హెల్ప్ చేయాలి? అసలు హెల్ప్ కూడా కాదు, అది ఒక బాధ్యత. తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని పోషించి చదివిస్తున్నారో, అలాగే పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళ చేతిలో ఉంటుంది కదా! కానీ ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాము. పిల్లలైతే బాగా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళు చదువుకునేసిన తర్వాత తల్లిదండ్రులనైతే చూసుకునే వాళ్ళు చాలా తక్కువున్నారు. చూసుకోని వాళ్ళే ఎక్కువైతే అయిపోయి ఉన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పైతే ఏముండదు. అంటే వాళ్ళు కష్టపడి పెంచారు, వాళ్ళని కష్టపడి చదివించారు. ఎవ్వరూ కూడా తల్లిదండ్రులని చూసుకోకుండా ఉండేలాగా పెంచరు. ఎలాగైనా వాళ్ళు మంచి మాటలు చెప్పే పెంచుతారు. చెడ్డ మాటలైతే చెప్పి పెంచరు.
కానీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని, అలాగే వాళ్ళు చూసే వాటిని, వీటిని బట్టి ఎలాగో మారిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. నేనేం చెప్తానంటే, మనకి జాబ్ వచ్చే టైం నుంచి జాబ్ కానీ, లేదంటే బిజినెస్ కానీ, ఫార్మింగ్ కానీ ఏదైనా అయ్యుండొచ్చు. మనం చేతిలో సంపాదిచ్చే టైం నుంచి 20 ఇయర్స్ అవ్వచ్చు, 21, 22 లేదా 25 ఇయర్స్ అయినా అవ్వచ్చు. ఆ టైం నుంచి మన కోసం మనం ఎంతో కొంత అమౌంట్ కానీ పక్కన పెట్టి సేవ్ చేసుకున్నామంటే, ఈ అమౌంట్ కానైతే మనకి ఫ్యూచర్‌లో ఇప్పుడు కాదు ఒక 60 ఇయర్స్ తర్వాత అయితే ఉపయోగపడుతుంది. 60 ఏళ్ళ తర్వాత మేము ఉంటామో లేదో అని అనొచ్చు మీరు. ఒకవేళ ఉండే టైంలో మనం ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాలి. వాళ్ళు మనల్ని చూడాలి గదా! అలా చూడలేదు అనంటే, అది గూడా క్వెషన్ మార్కే కదా! సో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎవరి కోసం వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారంటే, ఆ టైం నుంచే కానీ సేవ్ చేశామంటే మనకి ఫ్యూచర్‌లో కానైతే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అమౌంట్ అయితే యూజ్ అవుతుంది. అలాగే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనం ముందుగానే చెప్పలేము. ఏమైనా జరగొచ్చు. ఇప్పుడు చేతికి అందొచ్చిన పిల్లలు చూడకపోవచ్చు. వాళ్ళకి ఖర్చు చేసే దాంట్లో ఒక 5%, 10% కానీ పక్కన పెట్టేస్తే, ఆ డబ్బులు మనకి ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి గదా! ఇలాగే నేనైతే నాకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కూడా నన్ను గాని అడిగారంటే, నేనైతే వాళ్ళకేం చెప్తాను, ఒక్కటే చెప్తాను. 20 గాని, 25 ఇంకా ఏజ్ ఏమి అయిపోలేదు. 30, 40 వచ్చినా కూడా ఫ్యూచర్ కోసం అయితే ఆలోచించుకొని కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి అనైతే నేను ఎవ్వరికైనా ఇదే నేను చెప్తాను. ఎవరైనా నా దగ్గర కూర్చొని ఒకవేళ ఏదైనా డిస్కషన్స్ వచ్చినా గూడా ఇలా సేవింగ్స్ గురించి నేనైతే ఇలానే చెప్తూ ఉంటాను. అసలిప్పుడు చుట్టూ ఎలా ఉన్నారంటే డబ్బులు ఉండేంత వరకే మనతో బావుంటారు. అదే ఒక్కసారి ఫినాన్షియల్‌గా మనం తగ్గిపోయినామంటే ఎవ్వరు మనకి సపోర్ట్‌నైతే ఇవ్వరు. అసలు సపోర్ట్ అనేది మనం ఉండే దగ్గర చాలా ఇంపార్టెంట్. అది రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గరైనా కానీ. కానీ ఇప్పుడు మనం ఉండే పరిస్థితుల్లో, మనం ఉండే ప్రపంచంలో సపోర్ట్ అనేది చాలా తగ్గిపోయింది. అసలు ఒకవేళ మన దగ్గర ఫినాన్షియల్‌గా డబ్బులు గాని ఉన్నాయంటే అందరూ మాట్లాడతారు. డబ్బులు లేవంటే చూసే వాళ్ళైతే చాలా తగ్గిపోయి ఉన్నారు. ఇలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఖర్చులు చేయాలి, ఎంత జాగ్రత్తగా మనం సేవ్ చేసుకోవాలి అమౌంట్. ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అయితే ఇంపార్టెంట్. అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయకుండా ఊరికే సేవ్ చేయాలని కాదు. సేవింగ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే. అలాగే వచ్చేసి ఎంజాయ్ కూడా చేయాలి. ఎంజాయ్ చేయకుండా మొత్తం సేవింగ్స్‌కే పెట్టాలని కాదు. మనకి ఏమి ఇష్టమో వాటిని ఎంత తగ్గించుకోగలమో అంత తగ్గించుకొని, ఒకవేళ ఇది లేకపోతే మనం ఉండగలమా? లేదంటే ఇది మనకి నిజంగా అవసరమా? అలా ఆలోచించుకొని అవసరమైనయి కొనుక్కొని, అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని, ఆ అమౌంట్‌నైతే మనం సేవ్ చేసుకున్నామంటే, మనకి ఫ్యూచర్‌లో అమౌంట్ చాలా అయితే యూజ్ అవుతుంది. ఒకరి మీద అయితే డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.